నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగానే జరిగిన శ్రీమతి స్వప్న బస గారు, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోదయాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో శ్రీమతి స్వప్న బస గారి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారి వివాహ దిన శుభ సందర్భంగా అనకం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారికి పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మన జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భవంతుడు మీకు నిండు నూరేళ్ళు మనసారా కోరుకుంటూ, అలాగే మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మరో వసంత నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అందరిని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారికి వారి అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, అలాగే మామయ్య గారి ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, వారి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఈ 65 మంది తరఫున కూడా మీకు పెళ్లి శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారికి, చిరంజీవి రుద్రాంశి గారికి, చిరంజీవి రేయాంశి గారికి, శ్రీమతి ఎస్వి సరోజ గారికి, శ్రీ కె సురేష్ గారికి, చిరంజీవి హరిశివాని గారికి, శ్రీ ఆర్ వినోద్ కుమార్ గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వయుత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్నించిన దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి స్వప్న బస గారికి, శ్రీమతి ఆర్ దీప్తి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారి వారి కుంటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర్కి మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి స్వప్న బస గారు, శ్రీ శీతల లోకేష్ విశ్వనాథం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, అలాగే స్వీట్ బాదు మరదకాజా, అలాగే రైస్, అలాగే క్యారెట్ కర్రీ, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. ముందు